ఓం దత్తాత్రేయసమారంభాం రమణాచార్యమధ్యమాం సత్యానందర్షిపర్యంతాం వందే గురుపరంపరాం. శోనాద్రినాథచరణాంబుజయుగ్మరుక్మ వ్యామోహతదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో శ్రీసత్యమౌని చరణౌ శరణం ప్రపద్యే. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం. త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో వారికి జై. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం. త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ 30వ రోజు శ్రావణ మాసం. భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి కార్యక్రమంలో ఇవాళ అమావాస్య. రేపటితో మన కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. భగవదంతు అనుగ్రహం చేత మనం తలపెట్టుకున్నటువంటి కార్యక్రమంలో ఈ విష్ణు పురాణం మరి మనం చర్చించుకుంటున్నాము. భగవంతుడు నిన్న మనం తెలుసుకున్నాం, దేవలోకం నుంచి కృష్ణ పరమాత్మ సత్యభామ యొక్క కోరిక మేరకు పారిజాతాన్ని తీసుకొని వచ్చి సత్యభామ యొక్క పెరటిలో నాటారు. మళ్ళీ దేవేంద్రుడు చెప్పాడు, ఆయన అనుమతితో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అప్పుడు భగవంతుడు అంటున్నాడు, కృష్ణుడు, ఓ త్రిభువనేశ్వర, నీవు దేవరాజు, మహేంద్రుడవు, మేము మృత్యులోకంలో ఉండేటటువంటి వాళ్ళం, ఈ భూమి మీద ఉండేటటువంటి వాళ్ళం. నేను ఈ పారిజాతాన్ని తీసుకుపోవడంతో అపరాధం చేస్తున్నాను, నీవు దీన్ని మన్నించాల్సింది అన్నాడు.
అంటే అప్పుడు ఈ వజ్రాయుధాన్ని కూడా నీవే గ్రహించు, శత్రువులను జయించేటటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది ఈ వజ్రాయుధము అంటే అప్పుడు దేవేంద్రుడు అంటున్నాడు, కృష్ణ మమ్మల్ని మభ్యపెట్టడానికి ఇలా అవతరించి లీలలు చేస్తూ ఉంటావు, అంతేగాని నీ యథార్థ తత్వము మేము తెలుసుకోలేము. విమోహయసి మామీష మర్త్యోహమితి కిం వదన్ జానీమస్త్వాం భగవతో నతు సూక్ష్మ విదో వయం. ఓ కృష్ణ, మర్త్యలోకంలో ఉండేటటువంటి మానవుడవని నన్ను మభ్యపెడుతున్నట్టు అనిపిస్తున్నది. ఈ దృశ్యమానమైనటువంటి రూపం నాకు తెలుసు, సూక్ష్మ రూపానికి సంబంధించిన జ్ఞానం నాకు అంతగా లేదు. ఈ జగత్తులను రక్షించేటటువంటి ఓ ప్రభు, ఈ ప్రవృత్తికి నివృత్తికి స్థితికి కారకుడవు నీవు. మరి ఈ భూమి మీద అవతరించి లోకకంటకులైనటువంటి ఎందరెందరో రాక్షసుల్ని సంవరించావు, లోకానికి క్షేమాన్ని కూర్చావు, ధర్మాన్ని నిలబెట్టావు. అంతకంటే కావలసిందేముంది? సిద్ధులు, గంధర్వులు, ఋషిగణాలు కృష్ణుడు బయలుదేరుతూ ఉంటే వాళ్ళందరూ పెక్కు నినాదాలు చేసి ఆయనకు జయ జయధ్వానాలు చెప్పారు. ఓ మైత్రేయ మహర్షి, ఆ భగవంతుని యొక్క కర్మలు, జన్మలు అన్నీ కూడా దివ్యమైనటువంటివి అని పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెప్తూ ఉన్నాడు. ఇక ఈ కింకరై సముపానీతం అస్త్యశ్వాదితతో ధనం శ్రియశ్చ కృష్ణో జగ్రాహ నరకస్య పరిగ్రహాన్ విభజ్య ప్రపదౌ కృష్ణో బాంధవానాం మహామతి. మరి ఆయన యొక్క కుటుంబం ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఆనందంగా, దివ్యంగా, భవ్యంగా అందరూ కలిసి జీవిస్తూ ఉన్నారు. మైత్రేయ భగవంతుడైనటువంటి మధుసూదనుడు మరి వాళ్ళందరూ కూడా ఆ పాణిగ్రహణం చేసినటువంటి 16,000 మంది ఈ ఎనమడూరు వాళ్ళ కొడుకులతో, వాళ్ళ కోడళ్ళతో, వాళ్ళందరితో కూడా సుఖంగా ఉన్నారు. అప్పుడు అనిరుద్ధుడు అనేటటువంటి ఆ అబ్బాయికి, ప్రద్యుమ్నుని యొక్క కుమారుడు అనిరుద్ధుడు, ఆయనకు కూడా పెళ్ళి జరిగింది. ఉషా అనేటటువంటి ఆమెతో పరిణయం జరిగింది. రుక్మిణీ కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు పెద్దవాడు. ప్రద్యుమ్నునికి కలిగినటువంటి వాడు అనిరుద్ధుడు. ఆ అనిరుద్ధునికి జన్మించినటువంటి వాడు వజ్రుడు. ఈ విధంగా వాళ్ళ యొక్క వంశము అభివృద్ధి చెందింది. మహాబలశాలి అయినటువంటి అనిరుద్ధుడు బలిచక్రవర్తి మన్మరాలైనటువంటి బాణుని కుమార్తె అయినటువంటి ఉషతో పరిణయం జరిగింది. హరిహరులకు మరి మైత్రేయుడు అడుగుతున్నాడు, పరాశర మహర్షి, బాణుని సహస్రబాహువులను హరి
ఏ విధంగా నిర్మూలించాడు అంతా నాకు వివరంగా చెప్పవలసింది అని అడగ్గా కృష్ణుని యొక్క వృత్తాంతాన్ని పరాశర మహర్షి చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఉషా బాణుని కుమార్తె. ఎవరు? బాణుని కుమార్తె. ఆమె ఒకనాడు పార్వతీ శంకరులతో కలిసి విహరించడం చూసి అటువంటి విలాసంపై తాను ఎంతగానో ముచ్చటపడింది. సమస్త జీవుల మనస్సులలో విషయాలను గ్రహించగలిగినటువంటి గౌరీ ఆమెతో చాలు ఎక్కువ పరితాపం చెందవద్దు, నీవు కూడా భర్తతో కలిసి ఆనందం అనుభవిస్తావు అని చెప్పింది. ఎవరు? గౌరీదేవి. ఆ భవానీ అలా వరమీయగా నా చిత్తంలో వరించదగినటువంటి వ్యక్తి ఎవరబ్బా అని అనుకున్నది. అంటే ఆమెకు తెలియదన్నమాట. అప్పుడు శుక్లపక్ష ద్వాదశి నాడు నీకు కలలో వచ్చేటటువంటి రాకుమారుడు నీకు భర్త అవుతాడు అని చెప్పింది. అంటే సరే, మరి ఆమెకు కల వచ్చింది, ఆ పురుషుడిని చూసింది, కానీ గుర్తుపట్టలేకపోయింది ఎవరా అనేటటువంటిది. చిత్రలేఖ ఆమె యొక్క చెలికత్తె. మరి నాకు ఇలాగా స్వప్నం వచ్చింది, ఆయన ఎవరో నేను గుర్తుపట్టలేకపోతున్నాను అంటే అప్పుడు వీళ్ళందరి యొక్క చిత్రములను చూపిస్తే అప్పుడు ఇవి కథలు సినిమాలు ఇవన్నీ కొన్ని తీస్తున్నారు ఇవన్నీ. కాబట్టి 8 రోజులు నిరీక్షించిన తర్వాత మరి ఆయన కనిపిస్తాడు, ఆయనతో నీకు వివాహం అవుతుంది అని చెప్తే అట్లాగే ఉష మరి ఆ అనిరుద్ధుడు అంటే కృష్ణుని యొక్క మనవడు అన్నమాట, ఆయనతో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆ సమయంలోనే పౌండ్రక వాసుదేవుడు అనేటటువంటి పేరుతో ఒకడు ఉండేవాడు. పౌండ్రకుడు అసలు పేరు. అయితే అందరూ ఆయన కృష్ణుని ఆయన్నే వాసుదేవుడని అనడం ప్రారంభించారు. ఆ మోహంలో పడి ఆయన ఏం చేశాడంటే కృష్ణునిలాగే ఇక అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. కృష్ణునిలాగే చక్రము, కృష్ణునిలాగే గద, కృష్ణునిలాగే ఉండడము, ఇవన్నీ ఇక నేనే నిజమైనటువంటి వాసుదేవుణ్ణి అని ప్రచారం చేసుకున్నాడు. అజ్ఞానం చేత మరి వాసుదేవ స్వరూపం నేనే అనేటటువంటి భావంతో చెప్పేసరికి వీళ్ళంతా కూడా మరి ఆశ్చర్యపోయినారు, వీడెక్కడా వాసుదేవుడు ఎక్కడా అని. అప్పుడు కృష్ణుడు పౌండ్రక వాసుదేవుడు వీళ్ళు చూసేసరికి అందరికీ ప్రజలకు ఏమవుతున్నది, కన్ఫ్యూజ్ అంటే భ్రమ కలుగుతున్నది. అప్పుడు గరుత్మంతుని ఎక్కి కృష్ణుడు ఆ పౌండ్రకుని పురానికి వెళ్ళాడు. కేశవుని యుద్ధ ప్రయత్నం విన్నటువంటి కాశీ నగరాధిపతి ఆ సమయంలో సమస్త సైన్య బలంతో కూడుకొని పౌండ్రకునకు మరి పార్ష్ని గ్రాహునికి సహాయకునిగా ఆయన కూడా పయనమయ్యాడు. ఈ విధంగా అంటే పౌండ్రకునికి సహాయం చేయడానికి కూడా మళ్ళీ కొంతమంది వచ్చారన్నమాట. చాలా దూరం అలా వెళ్ళిన తర్వాత ఆయన పద్మ, గద, హస్త ఇవన్నీ చూసి తనలాగే ఉన్నాడు వాడు కూడా. పౌండ్రక వాసుదేవుడు వాడు తెచ్చిపెట్టుకున్నాడు, వాడు నిజంగా
కాదు. కానీ అలా అయ్యేసరికి మరి భగవానుడు ఏమన్నాడంటే, పౌండ్రక దూతముఖంగా నువ్వు దూతను పంపించాడు కృష్ణుడి దగ్గరికి. నువ్వు నిజమైన వాసుదేవుడివి కాదు, నేనే వాసుదేవుణ్ణి అని చెప్పి వాడు ఉన్న చోట ఉండకుండా అట్లా పంపించేసరికి కృష్ణుడికి అనిపించింది మరి ఎంతవరకు నిజం అని చెప్పి తేల్చుకోవాలా అని ఆయన వచ్చాడన్నమాట. ఆ విధంగా మరి కృష్ణుడు అంటూ మరి ఇదిగో చక్రాన్ని విడుస్తున్నాను, దాన్ని గదను నువ్వు స్వీకరించు, గరత్మంతుని కూడా నీకు ఇస్తా, నువ్వే తీసుకో అన్నాడు కృష్ణుడు. అసలు కృష్ణుడు చక్రాన్ని విడిచిపెట్టాడు కృష్ణుడు. ఆ చక్రాయుధం చేత ఆ పౌండ్రకుడు మరి 2 ముక్కలుగా చేయబడ్డాడు. ఎందుకంటే ఆయనది కాదు కదా అది. గద చేత ముక్కలయ్యింది. గరత్మంతుడు కూడా గరుడ ధ్వజం వాడి కూల్చడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ ఆహాకారాలు చేశారు. ఇక వాసుదేవునితో పోరాడారు కొంతమంది. ఆయన వాళ్ళతో పోరాడి వాళ్ళందరినీ కూడా మరి తుదముట్టించాడు. తండ్రిని చంపినటువంటి వాసుదేవుని మీద వాళ్ళ కొడుకులు కూడా వచ్చారు. వస్తే వాళ్ళని కూడా మరి భగవంతుడు సంహారం చేశాడు. వాళ్ళకు కూడా అప్పుడు కాశీరాజు కుమారుడైనటువంటి వృషభవాహనుడు ఆ కృష్ణ పరమాత్మను పూజించి ఆ మహాకృత్యను క్షమింపజేశాడు. ఆ తర్వాత ఈ కృష్ణుని యొక్క తేజస్సును, శస్త్రాస్త్రాలను మరన్నింటినీ కూడా పూజించి కృష్ణుని పూజించి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. అప్పుడు అలా ఆ తర్వాత సాంబుడు ఆయన కూడా జాంబవతి పుత్రుడైనటువంటి వాడు సాంబుడు. ఈ సాంబుడు ఏం చేశాడంటే ఒకసారి ఈయన కూడా మహావీరుడే. ఒకసారి దుర్యోధన దగ్గరికి వెళ్ళి ఈయన తమాషాగా గర్భం వచ్చినట్టుగా గుడ్డలన్నీ చుట్టుకొని వాడు వాళ్ళందరూ కలిసి వెళ్ళారన్నమాట ఆయన దగ్గరికి. వెళ్ళి ఏం మగ అబ్బాయి పుడతాడా ఆడబ్బాయి పుడుతుందా అని ఇట్లా అడిగాడు. నిజంగానే ముసలం పుడుతుంది పో అన్నాడు ఆయన. వాళ్ళు తమాషా కాదా అంటే ఏమి అది ఇనుప కడ్డిగా పుట్టింది. దాన్ని అరగదీశారు. అరగదీసిన తర్వాత సముద్రంలో కలిపారు. సముద్రంలో కలిపిన తర్వాత అది ఏమైందంటే రెల్లు గడ్డిగా మొలిసింది. రెల్లు గడ్డిగా మొలిసింది. కొంతకాలానికి ఆ తర్వాత ఒక ముళ్ళు అంటే అరగదీయగా ఉండినటువంటి ముళ్ళు ఒకటి అది ఒక బాణానికి దాన్ని తొడిగారు. ఆ తర్వాత చాలా కాలానికి ఇది జరిగిన తర్వాత చాలా కాలానికి జరిగింది. ఆ సాంబుడు మరి ఆమెను ఆ దుర్యోధనుని యొక్క కూతురుని పెళ్లి చేసుకున్నాడు సాంబుడు. దుర్యోధనుని యొక్క మనవరాల్ని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా మరి అప్పుడు ఇలా పెళ్ళి అయిన తర్వాత వాడు కౌరవులకు చాలా కోపం వచ్చి సాంబుని మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే బలరాముడు ఏం చేశాడంటే నాగల్తో పెలికిలించి వాళ్ళందరినీ కూడా పరాస్తం చేశాడు. అంటే వాళ్ళ జయం పొందాడు. మృత్యులు మరి పారిజాత వృక్ష పుష్పమంజరాలు తురుముకున్న
అంటే ఆ విధంగా వాళ్ళతో అందరితో యుద్ధం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఒకటైనారు. వాళ్ళ అమ్మాయిని ఇచ్చి సగౌరవంగా పెళ్లి చేసి పంపించినారు సాంబుడిని. అప్పుడు రామ రామ మహాబాహో క్షమ్యతాం క్షమ్యతాం త్వయా ఉపసంహ్రీయతాం కోప ప్రసీద ముసలాయుధ. అంటే అప్పుడు ఆ బలరాముణ్ణి ప్రార్థించారు వాళ్ళు, అయ్యా క్షమ్యతాం, మమ్మల్ని క్షమించు, ఎందుకంటే నీ పట్ల అపరాధం చేశాం, క్షమ్యతాం, నీ యొక్క కోపాన్ని ఉపసంహరించు అని ప్రార్థించినారు. అప్పుడు బలదేవుడు సాంబుడు భార్యా సమేతంగా మరి మళ్ళీ ఈ ద్వారకకు బయలుదేరారు. తర్వాత ద్వివిధుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడిని కూడా కృష్ణ పరమాత్మ సంహరించాడు. తర్వాత యాదవుల యొక్క అంతం జరిగింది. ఎలాగా అంటే అనేక మంది దుష్టులను మరి భగవంతుడు వాళ్ళకు మోక్షం ఇచ్చేశాడు, కడతేర్చాడు, దుష్ట రాజేంద్రులను అందరినీ కూడా. అయితే దీంట్లో ఈ మహాభారత యుద్ధం అనేటటువంటిది చెప్పలే, అది మళ్ళీ ప్రత్యేకంగా మహాభారతం వచ్చింది కాబట్టి దాంట్లో చెప్పారు. మైత్రేయుడు అడుగుతున్నాడు, కృష్ణుడు బ్రాహ్మణ శాపం నెపంతో తన కులాన్ని ఉపసంహరింపజేశాడు కదా, జనార్దనుడు ఏ రీతిగా తన మనుష్య దేహాన్ని చాలించాడు, అది చెప్పవలసింది అని అడిగాడు. పరాశర మహర్షి చెప్తున్నాడు, విశ్వామిత్రస్తదా కన్వో నారదశ్చ మహాముని పిండారకే మహాతీర్థే దృష్టా యదుకుల కుమారకై. విశ్వామిత్రుడు, కన్వుడు, దేవముని అయినటువంటి నారదుడు మున్నగువారు మహర్షులు పిండారకం అనేటటువంటి తీర్థంలో యదుకుమారులకు కనబడ్డారు. వారంతా యవ్వనంలో మత్తిల్లిన వారై కార్యం ప్రేరేంపబడినటువంటి వాళ్ళై జాంబవంతుడు కుమారుడైనటువంటి సాంబుడు ఆడదానిగా వేషం వేయించి మరి ఆ మునీశ్వరులకు అతి వినయంగా ప్రణామాలు అర్పించి ఈ కాంతకు కొడుకు పుడతాడా కుమార్తె పుడుతుందా అని వాళ్ళ ముందు అడిగాడు. అడిగేసరికి యాదవ కుమారులు ఈ ప్రశ్న దివ్య జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ మునీశ్వరులందరూ కూడా మిక్కిలి మాతో పరాచికాలు ఆడతారా అని కోపం చేత దేని చేతనైతే సమస్త యాదవ వంశం నశిస్తుందో అటువంటి ముసలం పుడుతుంది అని వాళ్ళు చెప్పారు. అంటే అందరి చేత దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరి చేతనంటే ఎవరితో అంటే వాళ్ళతో పరాచికాలు ఆడకూడదు. అర్థమైందా? మన యొక్క స్తోమతను, మన స్థాయిని, మన దీన్ని బట్టి మళ్ళీ సమయము సందర్భాన్ని బట్టి మాట్లాడాలి, దాని ప్రకారంగా ప్రవర్తించాలి. అంతేగాని ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తే ఆ మునీశ్వరులు ఎక్కడ, ఈ పిల్లకాయలు ఎక్కడ, వీళ్ళు తమాషాకాయలు నిజంగానే అంటే మహాత్ముల యొక్క మాటలు అట్లా నిజమైపోతాయి ఎవరికి కూడా. అందుకని చాలా జాగ్రత్తగా మెసులుకోవాలన్నమాట అటువంటి వాళ్ళతో. మునులు ఆ విధంగా అనగానే బాలురు అంతా తెలియజేశారు. ఉగ్రసేన మహారాజు కూడా ఈ విషయం
తెలిపారు. సాంబుని ఉదరం నుంచి నిజంగానే రోకలి పుట్టడం జరిగింది. ఏమి అంటే మరి ఇలా జరుగుతుందా అనుకోవచ్చు. గుడ్డలతో ఇట్లా తయారు చేసి అంటే ఏం చెప్తారంటే దీనికి వాళ్ళ మాట, ఆ మాటకు అంత శక్తి ఉన్నది. ఎందుకంటే వాక్శుద్ధి, ఎవరికైతే వాక్శుద్ధి ఉంటుందో వాళ్ళ మాటలు నిజమవుతాయి. మరి ఎలాగా వాక్శుద్ధి కలుగుతుంది అంటే అబద్ధమాడకుండా, ఇతరులకు ఏ విధమైనటువంటి హింస పెట్టకుండా నువ్వు ఉంటే 12 సంవత్సరాలు అలాగా నీకు ఏ అబద్ధాన్ని కానీ ఏ పొల్లు మాట కానీ మాట్లాడకుండా నువ్వు ఉంటే నీకు వాక్శుద్ధి కలుగుతుంది. వాక్శుద్ధి కలగడానికి ఇంకా కొన్ని ఉన్నాయి. త్రికాల సంధ్య చేయడం, తర్వాత భగవన్ ఆరాధన చేయడం, ఇట్లా చేస్తూ ఏ విధమైనటువంటి పరాచికానికి కూడా అబద్ధమాడకుండా లీలలందు ప్రహ్లాదుని గురించి చెప్తారు కదా, లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప. అంటే లీలలు అంటే ఆటల్లో, ఆటపాటల్లో కూడా అబద్ధం ఆడేవాడు కాదంట. ఏమి అట్లా ఉండగలిగితే మరి శృంగి ఉన్నాడు అనుకోండి. శృంగి అంటే పరీక్షిత్ మహారాజును శాపం పెట్టినటువంటి వాడు మహాభాగవతంలో. మరి ఆయన ఎంత వయస్సు? 5 సంవత్సరాలే, చిన్నోడే, 6 సంవత్సరాలు అంతే. అటువంటి వాడు మా నాన్న మీద ఈ ఉరగాన్ని వేశాడు, పామును వేశాడు, ఆ రాజు ఎవరో తెలియదు ఆయనకు. అయినా కూడా వేసినటువంటి వాడు ఎవడో వాడు వారం రోజుల్లో చచ్చుగా కానీ ఆ తక్షక విషానలం చేత చచ్చుగా కానీ అన్నాడు అంతే. అరే మరి వాళ్ళ నాన్న శమీక మహర్షి కూడా దాన్ని వెనక్కు తీసుకోలేకపోయాడు. అప్పుడు వెంటనే ఆయన సమాధి నుంచి లేచిన తర్వాత ఈ విషయం తెలుసుకొని రాజుకు కబురు పెట్టాడు. అయ్యా, మా కుమారుడు ఇలాగా నీకు శాపం పెట్టాడు అని. ఆయన వెంటనే ఏం చేశాడు అంటే ఆ మాటకి అంత ఆయన అనుకున్నాడు. ఏం అంటే ఆ అబ్బాయికి మళ్ళీ కూడా శమయక మహర్షికి కొడుకు శృంగికి శాపం పెట్టవచ్చు, ఆయన పెట్టలేదట. ఎందుకు పెట్టలేదు అంటే దాంట్లో స్పష్టంగా భాగవతంలో చెప్పింది, దామోదర పదభక్తిని కామాదులు గెలిచినాడు కావున కరుణన్ భూమీషుడు అలుగడయ్యను సామర్థ్యము కలిగి దోష సంగిన్ శృంగికి మళ్ళీ తిరిగి శాపం పెట్టచ్చు. ఎవరు? పరీక్షిత్ మహారాజు. ఆయనకు సామర్థ్యం కూడా ఉన్నదట. సామర్థ్యము కలిగి, అది సామర్థ్యము కలిగి ఓర్చుకోవడం. ఇప్పుడు సామర్థ్యం లేకుండా, శక్తి లేకుండా ఎవడన్నా కొట్టాడు అనుకో, వీడికి శక్తి ఉన్నది, వాడిని శిక్షించవచ్చు, అయినా కూడా ఓర్చుకున్నాడు. అది గొప్పతనం. ఇక సామర్థ్యం లేకుండా మామూలుగా పైవాడు ఉంటే నీకు ఎప్పుడన్నా నాకు టైం దొరకదా అంటాడు. ఏమి అంటే వాడు ఎప్పుడో దొరికితే ఎప్పుడో ఏదో, అట్లా కాదు. ఈయనకు సామర్థ్యం ఉన్నదట, అయినా కూడా తిరిగి శాపం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే దామోదర పదభక్తిని కామాదులు గెలిచినాడు. అది కామము, క్రోధము, లోభము, మోహం ఇవి ఉన్నాయే, వీటినన్నింటినీ
పరీక్షిత్ మహారాజు గెలిచాడట. అంటే కోపాన్ని గెలిచాడు. ఏమి దేని ప్రభావం చేత గెలిచాడు? మీరందరూ కూడా గెలవాలనుకుంటున్నారా కోపాన్ని? దేనివల్ల గెలిచాడు ఆయన? అరే ఒక్కొక్కరు వచ్చి అడుగుతుంటారు, కోపం నాకు చాలా కోపం వస్తుందండి, దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో అని అడుగుతుంటారు. దానికి చెప్పాడు భాగవతంలో ఉత్తరం. దామోదర పదభక్తిని, భగవంతుని మీద ఉండేటటువంటి భక్తి చేత ఈ కామక్రోధ లోభాలను గెలిచాడట. అర్థమైందా? మరి మనం కూడా ఈ కోపాన్ని గెలవాలంటే ఏం చేయాలా? భగవంతుని మీద భక్తిని పెంపొందించుకోవాలి. దామోదర పదభక్తిని, కామాదులు గెలిచినాడు. అర్థమైందా? అంటే కామక్రోధ లోభాలు భగవంతుని యొక్క భక్తి ఉంటే వాటి యొక్క ప్రకోపం తగ్గిపోతుంది. కాబట్టి మనకు కూడా కోపం రాకుండా ఉండాలి, శాంతంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలా? భగవంతుని మీద భక్తి ఉండాలి, భగవంతుని ఆరాధన ఉండాలి. కాబట్టి అందుకే ఆయన చెప్పాడు 10వ అధ్యాయంలో కూడా. ఏం చెప్పాడు? నన్నెవరైతే భక్తిపూర్వకంగా భజిస్తారో వాళ్లకు నన్ను తెలుసుకునేటటువంటి బుద్ధిని ఇస్తా అన్నాడు. కామాన్ని క్రోధాన్ని ఇస్తానని చెప్పలే. అర్థమైందా? దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. ఏమన్నాడు? ఎవరికి? నన్ను భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే ప్రీతిపూర్వకంగా భగవంతుణ్ణి భజిస్తారో, సేవిస్తారో, ఆరాధిస్తారో అటువంటి వాళ్లకు నేను బుద్ధి యోగాన్ని ఇస్తా. ఎటువంటి బుద్ధి? నన్ను తెలుసుకునేటటువంటి బుద్ధి ఇస్తా. కామక్రోధాదులను జయిస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి కామక్రోధాదులను జయించేటటువంటి బుద్ధిని నేను ఇస్తాను అని చెప్పాడు. అది కాబట్టి ఇక్కడ అటువంటి సామర్థ్యం కలిగి కూడా పరీక్షిత్ మహారాజు శాపం ఇవ్వలే. ఏం చేశాడు? నేను ఓర్చుకుంటా దాన్ని అన్నాడు. అని ఏం చేశాడు? రాజ్యాన్ని వదిలిపెట్టాడు, అశ్వాలను వదిలిపెట్టాడు, గుర్రాలను వదిలిపెట్టాడు, అంతఃపురాన్ని వదిలిపెట్టాడు. అన్నింటినీ వదిలిపెట్టి దర్భలు పరుచుకొని గంగానదీ తీరంలో ప్రాయోపవేశం చేశాడు. ఎంతోమంది ఈ విషయాన్ని తెలుసుకొని మహాత్ములందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ చెప్పాడు తాను చేసినటువంటి దోషం ఏమిటో, తప్పేమిటో. అయ్యా, నేను ఇట్లా అరణ్యానికి వెళ్ళాను, అక్కడ వేటాడడానికి వెళ్ళాను, వేటాడాను, దాహమేసింది, అక్కడ మున్యాసనం ఉంటే అక్కడికి వెళ్ళాను, అడిగాను, ఆయన సమాధిలో ఉన్నాడు, ఆయనకేం నేను పిలిచేది వినబడలేదు, ఆయన నీళ్ళు ఇవ్వలేదు, నాకు కోపం వచ్చింది, అందుకని పామునేసాను, ఇట్లా శృంగి నాకు శాపం పెట్టాడు. ఇగో చూడండి, బాగా గమనించాలి. ఇక్కడ ఆయనకి ఎందుకు కోపం వచ్చింది? పరీక్షిత్ మహారాజుకి అంటే నీళ్ళు ఇవ్వలేదని కోపం వచ్చింది. అవునా? ఇది చిన్న సామాన్యమైనటువంటి విషయమే, పెద్ద విషయమేం కాదు. కానీ మన ఇంద్రియములకు ఆ దాహాన్ని ఓర్చుకునేటటువంటి శక్తి లేక కోపం వచ్చింది కదండి. అవునా? అట్లాగే ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయే, మానవుడికి ఈ 5 ఇంద్రియాల యొక్క ప్రకోపం వల్లనే కోపం వస్తుంది. చూడండి మీరు ఎప్పుడైనా సరే, అందులో ఆకలేస్తుంది, అప్పుడు కూడా కోపం వస్తుంది. చూడండి,
దాహం వేసింది, కోపం వచ్చింది. ఇంకా ఏదైనా మంచి దృశ్యాలు చూడడానికి పిల్లలకు టీవీ ఆఫ్ చేస్తాము, అప్పుడు వాళ్ళకి కోపం వస్తుందా రాదా? రిమోట్ కంట్రోల్ మరి పడేస్తున్నాడు. మంచి సంగీతం ఏదో ఒకటి వాడు వింటూ ఉంటాడు, వాడిది డిస్టర్బ్ చేస్తే వాడికి ఏమొస్తుంది? కోపం రాదు. ఇగో ఇవి ఒక ఎత్తు. ఆహారం కానీ, దాహం కానీ, ఈ చెవికి కానీ, కళ్ళకు కానీ. దీనికంటే ప్రబలమైనటువంటి కోపం ఎప్పుడు వస్తుందంటే, ఇంద్రియోపభోగం చేసేటప్పుడు ఎవడైతే వాడికి ఆటంకం పెడతాడో వాడి మీద ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. అందుకే ఏమనుకోవద్దు అమ్మగారులు, స్త్రీల విషయంలో జీవితంలో అధికమైనటువంటి కోపం వచ్చేది, తగవులు వచ్చేది ఈ మూడట చెప్పాడు. జోరు, జమీన్, జాయిదాద్. కాబట్టి ఈ మూడు మానవుడికి ఎక్కువ కోపాన్ని తెప్పిస్తాయి. కాబట్టి ఈ మూడింటి ద్వారా బతికే రానా మానవుడు ఈ మూడింటిని. అందుకే అంటే కేవలము పరీక్షిత్ మహారాజుకు దాహానికే తట్టుకోలేదు, కోపం వచ్చింది. ఈ మూడు కూడా ఉంటాయి దాంట్లో. కాబట్టి కోపం రావడానికి ప్రబలమైనటువంటి కారణాలు, వాటిని మనం గమనించి వాటి నుంచి దూరంగా ఉండాలి. మరి వాటిని దూరంగా ఉండాలంటే ఏం చేయాలా? మన యొక్క మనస్సు వాటి మీద ఉండకూడదు. ఎవరి మీద ఉండాలా? భగవంతుని మీద ఉండాలి. అందుకే భాగవతంలో ప్రహ్లాదునికి విషం పెట్టినా, కాల్చిన, ఏనుగుల చేత తొక్కిచ్చిన, సముద్రంలో పడేసిన ఆయనకి కోపం రాలే. కోపం వచ్చిందా ఎప్పుడన్నా? ఎప్పుడూ రాలే. ఎందుకు రాలేదు? భగవంతుని పిల్లవాడు కాదు, భగవంతుని యొక్క భక్తి, ఆయన యొక్క మనస్సు అటు ఉన్నది. ఇవన్నీ కూడా ఆయన విషయంలో గౌనం, లెక్క చేయలే వీటిని. మనం కూడా అట్లా ఈ భౌతికమైనటువంటి సంఘటనలను లెక్క చేయకుండా ఉండేటటువంటి స్థితి వస్తే మనకు కూడా కోపం రాదు. ఈ భౌతికమైనటువంటి వాటి మీద ఎంతెంత ప్రేమ పెంచుకుంటామో అంతంత కోపం వస్తుంది సుమా. కాబట్టి ఈ కోపాన్ని జయించాలంటే భగవద్భక్తి కలిగి ఉండాలి. భక్తియే. అందుకే భక్తిని నావా అన్నారు. ఏమన్నారు? నావా. ఈ సంసార సముద్రాన్ని దాటడానికి ఒక నావ. కాబట్టి అట్లా నేను చెప్పబోయేది ఏమిటంటే, ఆ శృంగికి కోపం వచ్చింది, ఆయనకు చెప్పడానికి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ కూడా మహర్షులకు కోపం తెప్పించేటటువంటి పని చేసినారు. వాళ్ళ యొక్క మాట సత్యమైపోయి వాళ్ళు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిన్ను సంతోషపెట్టాలి అంటే నీ వల్ల ఏదైనా మనం ఆశిస్తే ఏదో అబద్ధం ఆడో ఇంకేదో ఏదో చేసి వాళ్ళకి అవన్నీ ఏం లేవు. కాబట్టి యథార్థమైనటువంటి మాట. కాబట్టి అక్కడ వచనం, మానవుడికి వచనం ఎట్లా, వాక్శుద్ధి ఎట్లా కలుగుతుంది? అబద్ధం ఆడకుండా. నువ్వు 12 సంవత్సరాలు ట్రై చేయి, నువ్వు అన్నది అయిపోకపోతే అప్పుడు అడుగు, తప్పకుండా అవుతుంది. నువ్వు అట్లా ఉండాల. అట్లా మహర్షులు ఉన్నారు. అందుకని ఉగ్రసేనుడు ఆ ముసలాన్ని తీసుకొని పోయి ఇనుప పొడి కొట్టించాడు. ఏరకాచూర్ణమైంది. తుంగం యాదవులు మహాసముద్రంలో దాన్ని చల్లి వచ్చారు.
అంధకులు లోహమయమైనటువంటి ఆ ముసలాన్ని చూర్ణం చేస్తూ ఉండగా వారు చివరగా తోమరం ఆకారంలో ఉన్న ఒక చిన్న ముక్క అది పిండి చేయలేకపోయారు. ఏదో సన్నగా మిగులుతుంది కదా లాస్ట్కి. కాబట్టి దాన్ని కూడా సముద్రంలో పారేసి వచ్చారు. ఒక చేప మింగింది దాన్ని. ఏంటి? చేప మింగింది. అది జాలులకు పట్టుబడింది. ఆ చేప కోస్తూ ఉండగా అది పొట్ట నుంచి బయటపడింది. లోహఖండాన్ని జర అనేటటువంటి ఒక లుబ్ధుడు అంటే బోయవాడు దాన్ని తీసుకొని ఆ భగవంతుడైనటువంటి మధుసూదనుడు పరమార్థం తెలిసి ఉన్నాడు కాబట్టి విధి విహితమైనటువంటి దాన్ని ఆయన ఏ విధమైనటువంటి వికారం పొందకుండా అదే సమయంలో దేవతలు పంపగా వాయుదేవుడు వచ్చి కేశవునికి ప్రణమిల్లారు. ఏకాంతంలో ఇలా ఆ కృష్ణునితో అన్నారు, కృష్ణ, మేము దేవతల యొక్క ఆజ్ఞ చేత ఇక్కడికి వచ్చాం. ప్రభు, విశ్వే దేవతలు, అశ్విని దేవతలు, మరుత్తులు, ఆదిత్యులు, రుద్రులు, సాధ్యులు మున్నగవారితో కలిసి దేవేంద్రుడు తమకు విన్నపం చేసింది ఆలకించండి. దేవతల చేత వేడుకున్నటువంటి వాడై భూభారం తగ్గించడానికి నువ్వు ఈ భూమి మీద అవతరించావు. 127 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఇంకా దాంట్లో అయితే ఎన్ని రోజులు అది కూడా చెప్పబడే ఉంది. అందుకని నువ్వు ఈ భూమి మీద అవతరించావు. దుష్ట ప్రవృత్తులైనటువంటి రాక్షసులను ఎందరినో నువ్వు సంహరించావు. భూభారాన్ని చాలా వరకు తగ్గించావు. ఎట్లా తగ్గించాడు చెప్పండి? మహాభారత యుద్ధం ఒకటి చేశాడు, అది చిన్నదే ఆయన విషయంలో. ఇక జరాసంధుడు 23 అక్షౌణిలతో 18 సార్లు దండెత్తాడు ద్వారకా నగరం మీద. ఎన్ని అక్షౌణిలు అయినాయి? కాబట్టి అన్ని అక్షౌణిలు, ఒక్కొక్క అక్షౌనికి 414 అక్షౌణిల సైన్యం అంటే ఒక్కొక్క అక్షౌనికి 2 లక్షల మంది. ఎంతమంది, ఎంత జనాలు అయినారు? విపరీతమైపోయిందిలే. దాదాపుగా 2 లక్షల చిల్లర, 9,000 ఎంత ఉంటుంది? 800 అయి ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది, కోట్లు అయి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జనాలనందరినీ కూడా మరి భూభారాన్ని తగ్గించావు. జగన్నాథ, నువ్వు అవతరించి 100 ఏళ్ళకు ఎక్కువ కాలం అయిపోయింది. మరి మానవుడుగా ఎన్నేళ్ళు ఉండాలా చెప్పండి? అప్పుడు ద్వాపర యుగంలో ఎక్కువ ఉండొచ్చు బహుశా. అది కూడా అంత్యము. కలియుగం రావడానికి కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అవతారం చాలించాడో అదే రోజు నుంచి కలియుగం ప్రారంభమైంది. తమకు ఇష్టమైనట్లయితే, కండిషనే లేదు, నువ్వు మళ్ళీ సత్యలోకానికి స్వర్గలోకానికి రావచ్చు అని చెప్పారు వాళ్ళు. దేవతలు ఇలా విజ్ఞప్తి చేయగానే మీరు ఉంటే ఇక్కడ ఉండవచ్చు, లేకపోతే రావచ్చు అని వేడుకున్నారు వాళ్ళు.
కృష్ణుడు అన్నాడు, దేవదూత నీవు చెప్పిందంతా సత్యం, నేను తెలుసుకున్నాను, అందువల్ల నేను కూడా రావడానికే సిద్ధమయ్యా అన్నాడు. యాదవగణం కూడా మరి అట్లాగే ఉండిపోతే ప్రమాదం, దాన్ని కూడా తీసేయాల. చూడండి, ఇక్కడ ఒకటి మనం గమనించాలి. తన వంశంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఇంతకాలం పోషించాడు, అభివృద్ధి చేశాడు. ఎవరన్నా తన మీదకి వస్తే వాళ్ళందరినీ కూడా ఎదిరించి వాళ్ళను యుద్ధంలో సంహరించాడు, కాపాడాడు యాదవ వంశాన్ని. కానీ చివరకు ఆ యాదవ వంశాన్ని కూడా కృష్ణుడు ఏం చేశాడు అంటే మమకారం లేదండి ఆయనకి. ఏంటి, తన వాళ్ళు పరాయి వాళ్ళు అనేటటువంటిది ఏమి మమకారం లేకుండా ఆయన ప్రవర్తించాడు. మరి అటువంటి కాలం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం మమకారం చేత చాలా దుఃఖపడిపోతున్నాం కదా. ఇది స్థితప్రజ్ఞుడికి మనకు ఉండేటటువంటి తేడా ఇది. స్థితప్రజ్ఞుడు దుఃఖాన్ని పొందడు, తన వారని పరాయి వారని బాధపడడు. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు కృష్ణుని యొక్క స్థితప్రజ్ఞత అంటే అంత్యంలో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి స్థితప్రజ్ఞత ఆయన అన్నింటి యందు సమానంగా చూపించినాడు. ఈ యాదవ వంశాన్ని కూడా మరి ఆ భూభారం కూడా తగ్గిస్తానయ్యా, అట్లాగే వస్తాను అని చెప్పాడు. ఈ ద్వారకా నగరం సముద్రుని లోపల కలిసిపోతుంది. ఈ విధంగా దానికి అప్పగించి యాదవ సంహారం కావించి నేను మళ్ళీ అక్కడికి స్వర్గధామం వచ్చేస్తా అని చెప్పాడనమాట. బలరామునితో కలిసి మానవ దేహాన్ని ఎప్పుడు ఉపసంహరిస్తానో దేవేంద్రునితో పాటు దేవతలు అందరూ అప్పుడు నేను అక్కడికి వచ్చినట్లే భావించండి అని చెప్పాడు. భూభారానికి అంతటికి కారణమైనటువంటి వాడు జరాసంధుడు. వాళ్ళందరూ కూడా మరణించారు. కానీ యాదవ గణంలో ఇంకా భూభారం. ఇప్పుడు కొంతమంది ఏమిటంటే ఇట్లా యాదవ వంశంలో కూడా అందరూ సత్యవంతులే, అందరూ అటువంటి వాళ్ళే ఉన్నారని చెప్పడానికి వీల్లేదు. ఏమి, ఎందుకంటే సహజంగా అది వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఒకరు తనను రక్షించడానికి ఒక మేటిగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళలో పైత్యం కూడా పెరిగిద్ది. ఏమి, ఇప్పుడు సామాన్యంగా మనం చూసినట్లయితే ఈ రాజకీయ నాయకులు మొదలైనటువంటి వాళ్ళ యొక్క అండను చూసుకొని వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఎన్ని అరాచకాలు చేస్తారు, చేయరు, చేస్తున్నారు, మనం కనిపిస్తున్నది ఇప్పుడు ఎన్నో. అట్లా కృష్ణుడు ఆ కాలంలో బలవంతుడే. ఆయన దగ్గర ఉండేటటువంటి ఈ కొంతమంది యాదవులు వాళ్ళు మరి వాళ్ళు కూడా అరాచకాలు చేసి ఉంటారు. ఇప్పుడు ఇంతెందుకు, ఇదే మనకు ఉదాహరణ. అది ఒక మహాత్ముల దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేయడం అంటే. కాబట్టి తదేనం సుమహాభార మవతార్య క్షితేరహం యాస్యామ్యం అమరలోకస్య పాలనాయ బ్రవీహి తాన్. అందువల్ల భూమికి ఏర్పడినటువంటి ఇంత భారాన్ని దింపి అప్పుడు నేను స్వర్గలోకానికి వస్తాను అని చెప్పాడు. మైత్రేయ
వాసుదేవుడు చెప్పినట్లే అనతి కాలంలోనే మరి ఆయనకు నమస్కరించి దేవగణంతో కూడా దేవరాజ సమీపానికి ఆ వాయుదేవుడు వెళ్ళిపోయాడు. విషయమంతా చెప్పాడు, ఇలా జరిగింది అని. కృష్ణుని యొక్క దివ్యములైనటువంటి భౌమములైనటువంటి అంతరిక్షములు అంటే స్వర్గము నేల అయిన ఉత్పాతాలను రాత్రి పగలు కూడా ద్వారకాపురిలో ఆయన ఎన్నో ఉత్పాతాలు అంటే వాటిని ఏమంటారు, శకునాలు అంటుంటారు కదా. మీరు నమ్ముతారా శకునాలను? అవి జరిగితే అలా అవుతాయి ఏమో మనకు తెలియదు, నాకైతే. అది కూడా మన కుడివైపు పోతే పని జరుగుతుందంట, ఎడమ వైపు పోతే పని జరగదు చెప్తారు పెద్దలు. నాకు తెలీదు, అది తెలీదు. కాబట్టి కొన్ని పెద్దవాళ్ళు చెప్పేది. ఇప్పుడు అవన్నీ చాలా వరకు కాబట్టి దీంట్లో ఉన్నాయి, రామాయణంలో ఉన్నాయి కొన్ని శకునాలు అట్లా. కాబట్టి అవన్నీ కనిపించడం ప్రారంభించినాయి. అప్పుడు కృష్ణ పరమాత్మకు ఉద్ధవుడు నమస్కరించి అడిగాడు, భగవంతుడా, ఈ సమయంలో నేనేం చెయ్యాలి? భగవన్ యన్మయా కార్యం తదాజ్ఞాపయ సాంప్రతం మన్యే కులమిదం సర్వం భగవాన్ సంవరిష్యతి నాశాయాస్య నిమిత్తాని కులస్యాచ్యుత లక్షయే. మన కులము నాశనమయ్యేటటువంటి నిమిత్తాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో నేనేం చెయ్యాలి? సెలవు ఇవ్వాల్సింది, దుర్నిమిత్తాలను చూస్తూ ఉన్నా అన్నాడు ఎవరు? ఉద్ధవుడు. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, గచ్చత్వం దివ్యయాగత్య మత్ప్రసాద సముత్థయ బదరీమాశ్రమం పుణ్యం గంధమాదన పర్వతే నరనారాయణ స్థానే తత్పావిత మహీతలే మన్మనా మత్ప్రసాదేన తత్ర సిద్ధిం అవాప్స్యసి. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఉద్ధవ, నువ్వు నా అనుగ్రహం వల్ల లభించినటువంటి దివ్య గమనం ఉన్నది నీకు, అంటే దివ్యంగా వెళ్ళేటటువంటి గంధమాదన పర్వతం పైకి వెళ్ళు, ఆ పుణ్యప్రదేశంలో ఉండు, బదరికాశ్రమానికి వెళ్ళు. అది నరనారాయణ ఆశ్రమ స్థానం. ఆ భూమండలంలో అది చాలా పవిత్రమైనటువంటిది. అక్కడ నాపై మనస్సు నిలిపి ధ్యానం చెయ్యి, నా అనుగ్రహం చేత నువ్వు సిద్ధి పొందుతావు అని చెప్పాడు. ఉద్ధవ గీత అని ఒకటి ఉంది భాగవతంలో, 11వ స్కందంలో చాలా అద్భుతంగా కృష్ణ పరమాత్మ ఉద్ధవునికి ఎలా సాధన చేయాలో ఆ విషయాలన్నీ చెప్పి ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉంటుంది భాగవతంలో. ఈ భగవద్గీత ఎలాగో ఉద్ధవ గీత కూడా అలా ఉన్నది. మహాభారతంలో భగవద్గీత ఎలాగో అనుగీత అని ఒకటి ఉన్నది, ఉత్తర గీత అని ఒకటి ఉన్నది. అది కూడా కృష్ణుడే చెప్పాడు అంటారు. అంటే యుద్ధం చేసేటటువంటి సమయంలో ఆ రణగుణ ధ్వనుల్లో చెప్పినటువంటి భగవద్గీత కొంతకాలానికి మరపు వచ్చిందంట. ఎవరికి? అర్జునుడికి. మళ్ళీ అడిగాడు, అడిగితే అప్పుడు అనుగీత అని చెప్పాడు అని అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి ఇట్లా ఉద్ధవుడికి ఆ విషయం చెప్పాడు. అంతకుముందు కూడా చాలా విషయాలు ఆయనకు. అహం స్వర్గం గమిష్యామి యుపసంవృత్య వైకులం ద్వారకాం చ మయా త్యక్తాం సముద్ర ప్లావయిష్యతి. నేను ఈ కులాన్ని ఉపసంహరించి స్వర్గానికి వెళ్ళిపోతాను,
నేను విడిచిన తర్వాత ద్వారకా నగరాన్ని సముద్రుడు ముంచివేస్తాడు. దాంట్లో ఎంతో బంగారం అది ఉన్నదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పటికీ ఆ నగరం సముద్రంలో ఉందట. కొంతమంది చూసి వచ్చారట, కానీ మనకు తెలియదు సుమా. నన్ను చూపించమంటే మళ్ళీ చూపించలే. దేంట్లోనో ఏవో ఉన్నాయి, మొత్తానికి తెలియదు. నేనుండేటటువంటి ఒక్క సౌధం మాత్రం నీళ్ళల్లో మునక్కుండా ఉంచుతాడు సముద్రుడు. ఆ జలాశయంలో భక్తుల మేలు కోరి నేను అక్కడ నిత్యం నివసించి ఉంటాను అని చెప్పాడు. ఉద్ధవుడు అలాగే భగవంతుడికి నమస్కరించి కేశవుని చేత ఆమోదింపబడినటువంటి వాడై నరనారాయణ స్థానమైనటువంటి బదరికి ఆశ్రమానికి వెళ్తాడు. ఆ తర్వాత ఓ మైత్రేయ మహర్షి అని సంబోధించి పరాశరుడు చెప్తున్నాడు, ద్విజవర్య, యాదవులందరూ శీఘ్రంగా పయనించే రథాలను ఎక్కి బలరామకృష్ణులతో కలిసి ప్రభాస పుణ్యతీర్థానికి బయలుదేరారు. ప్రభాసం అనేటటువంటి ప్రాప్య ప్రభాసం ప్రయతాః స్నాతాస్తే కుకురాంధకాః చక్రుస్తత్ర సురాపానం వాసుదేవానుమోదితాః. వాళ్ళు అందరూ కూడా ప్రభాస తీర్థం చేరుకున్నారు. అది పుణ్యస్థలమే. కుకురాంధకులు మొదలైనటువంటి వాళ్ళు ఆ సముద్రంలో స్నానం చేశారు, పుణ్యతీర్థాలు ఆచరించారు. ఆ తర్వాత వాళ్ళు సురాపానం చేశారు. సురాపానం అంటే కళ్ళు తాగారన్నమాట. పిబతాం తత్ర చైతేషాం సంఘర్షేణ పరస్పరం అతివాదేంధో జజ్ఞే కలహాగ్ని క్షయావహ. వారు అలా ఇక ఇది మత్తు ఎక్కితే ఎవరనేటటువంటిది కూడా తెలియదు. ఎవరి పంతం వాళ్ళకు ఉంటుంది. ఏమండి, ఇప్పుడు వాడి పంతం మనుష్యుల్లో కళ్ళు తాగకపోయినా పంతం ఒకటి పట్టాడంటే వాడు వచ్చేదాకా వదిలిపెట్టాడు. ఏమండి, వదిలిపెడతాడు. తాగాల్సిన అవసరం లేదు అంటే అంత మత్తు ఉంటుంది దాంట్లో. అట్లా కొంతమంది పగబట్టారు అంటుంటారు చూడండి. ఆ పగబట్టినవి కూడా అట్లాగే వాళ్ళు పంతం పడతారు, వదిలిపెట్టారు. కాబట్టి ఆ సంఘర్షణ పుట్టింది. ఒకటి ఏదో అనుకోవడం జరిగింది. ఎక్కువగా మాట్లాడడం చేత అక్కడ కలహం ఏర్పడింది. అందుకే మౌనంగా ఉండాల. ఈ వాగింద్రియం మీద నిగ్రహం ఉండాలి. ఏదంటే అది మాట్లాడకూడదు. దీని మీద నిగ్రహం ఉన్నటువంటి వాడికే వాక్శుద్ధి కలుగుతుంది. ఏం కలుగుతుంది? వాక్శుద్ధి. వాక్శుద్ధి వల్ల ఏదంటే అది అయిపోతుంది. మన కావ్యకంఠ గణపతి మునికి గారికి కూడా వాక్శుద్ధి ఉన్నదట. ఆయన దాంట్లో చెప్తున్నారు. ఆయన 5 సంవత్సరాలప్పుడు నుంచి ఆయనకు 5-6 సంవత్సరాల దాకా మాటలు రాలే. ఆయన మాట్లాడాలని అనుకోలేదట. చెప్తారు పెద్దవాళ్ళు. మాటలు వచ్చినా కూడా ఆయన మాట్లాడాలని అనుకోలేదు. ఏది మాట్లాడినా అది అయిపోతుంది. అందుకని మాట్లాడలేదు ఆయన. పాపం వీళ్ళకి తెలియదు, అమ్మా నాన్న వాళ్ళకి తెలియక పూర్వము ఈ వాతలు పెట్టేవాళ్ళు ఈ పొట్ట మీద. ఆయనకు అవి పెట్టారట. అప్పటి నుంచి మాట్లాడడం ప్రారంభించినారట. కాబట్టి ఇంకా ఎక్కడెక్కడో పెట్టేవాళ్ళు మొత్తానికి. అట్లా అంటే
మన యొక్క వాక్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఉదరం నుంచి వస్తుంది. కాబట్టి అట్లా వాడికి వాక్ ఈ విధంగా వాళ్ళు సంఘర్షణ జరుగుతూ ఉన్నదిగా ఒకరికొకరి మాటలు. తర్వాత ఏమవుతాయో రేపు తెలుసుకుందాం. రేపంటే ఇంకా అయిపోతుంది. కాబట్టి ఇది కూడా కొద్దిగా అట్లా అట్లా అనుకొని వాళ్ళందరూ కూడా ఒకరికొకరు కొట్టుకొని ఆ రెల్లు ఉంటుందే దాంతోనే నశించిపోయారు. కాబట్టి ఆ విధంగా ఆ యాదవ వంశము నశించింది. ఇంకా నేను ఎక్కువ చెప్పలేను, అయిపోయింది అది ఇంకా. కాబట్టి ఆ విధంగా కృష్ణ పరమాత్మ కూడా ఈ ధామాన్ని వదిలిపెట్టి స్వర్గధామానికి వెళ్ళిపోయాడు. అయితే దీన్ని విన్నటువంటి వాళ్లకు ఏం ఫలితం కలుగుతుందో అది రేపు తెలుసుకుందాం మనం. ఏంటి చెప్తారు వాళ్ళకు ఒక నమస్కారం, మనం ఏం మానకూడదు దాని మీద. కాబట్టి ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. మా శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सद्गुरु सत्य भगवान की। ओ